దేవుని జ్ఞానం ఎవరికి తెలియటం లేదు. కనుక ఆ దేహం కావాలి అంటే ఈ దేహాన్ని దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నావా? దేవుడి పనులు చేస్తున్నావా? దేవుని మాట మాట్లాడుతున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావా కళ్ళుండి? దేవుని వాక్యం వింటున్నావా చెవులుండి? దేవుని వాక్యానికి నడుస్తున్నావా? దేవుని పనికి వెళుతున్నావా? చేయగలుగుతున్నావా చేతులతో? అవి తప్ప అన్నింట్లోనూ ఉంటానంటావు. ఈ దేహంలో ఉండి మూలుగుతున్నావు. మూలుగులేవా మీకు? నిజంగా చెప్పండి. చింత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందరికీ చింతేనండి. ఏదో ఒక చింత అండి. దేవుడు తప్ప. దేవుడు పని లేదని చింత లేదు, దేవుని పనికి వెళ్ళలేదని చింత లేదు. కానీ డబ్బు లేకపోతే చింత, భర్త మాట వినకపోతే చింత, భార్య మాట వినకపోతే చింత, పిల్లలు ఫెయిల్ అయిపోతే చింత. చింతలో ఈ చింత ఉంది. ఉన్న దేశంలో నీకు దేవుడి కోసం ఎక్కడున్నా దేవుడి కోసం బతకడం మానేసి ఎక్కడో పరాయి దేశం వెళ్ళి 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకుందామనే తప్పనే తప్ప బ్రతుకనేది శాశ్వతం కాదు. అది ఏ క్షణాన్నైనా మనం విడిచిపెట్టవచ్చు. అది మంద కాదు అని ఎవరైనా ఆలోచిస్తున్నారండి?